నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, రాశులకి సంబంధించిన వివరాలు మనం ఇంతవరకు తెలుసుకోవటం జరిగింది. నేను ప్రతి నెలలో రాశి ఫలితాల ద్వారా మీకు సుపరిచితురాలిని. చాలా విషయాలు అటు పండగలకి సంబంధించి ఇలాంటివి చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మొన్నటి వరకు మనకి పొలిటికల్ హీట్ ఉండింది. పొలిటికల్ ఆస్ట్రాలజీ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే మనకి నక్షత్రాలు ఎన్ని? ఆ నక్షత్రాల్లో ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది? ఏ మొక్కలు పెంచటం వల్ల మనం ఎలాంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే విషయాలు ఒక సిరీస్ లాగా చేయటం జరుగుతుంది. ప్రతి నక్షత్రానికి సంబంధించిన వివరాలు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది రఘుప్రియ గారు. మనందరికీ సుపరిచితురాలు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే సైకాలజిస్ట్. సో తను ప్రతి నక్షత్రం గురించి వివరణ ఇస్తూ ఉంటారు. మీరు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ పాదంలో ఉన్నారు, మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఇవన్నీ సరిచూసుకోండి. దానికి సంబంధించిన ఏవైనా దోషాలు నివారణ ఏదైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోండి. ఇంకా అర్థం కాలేదు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. రఘుప్రియ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరణ క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం. నమస్తే. నెక్స్ట్ ఏ నక్షత్రం అండి? తదుపరి విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రంలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే జలస్ పీపుల్. జలస్ ఉంటుంది, విపరీతమైన ఈర్ష్య. ప్రతి చిన్నదానికి వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద అసూయ పడుతుంటారు. అలా సూర్య పడే వాళ్ళందరినీ మనం కూడా లక్షణాలను బట్టి వీళ్ళు విశాఖ అనుకోవచ్చు. అయితే వీళ్ళు మాన్య వచనులు, అంటే వీళ్ళు గబుక్కన ఏదైనా పొరపాటు చేశారనుకోండి క్షమించమని అడిగేస్తారు. ఈగో అట్లాంటివి వీళ్ళకి ఉండదు. యాటిట్యూడ్ ఈగో ఉండదు. కానీ పొరపాటు కనుక వాళ్ళ వైపు నుంచి జరిగితే కనుక వాళ్ళు క్షమించమని అడిగే అంత ధైర్యం ఉంటుంది. రెండో పక్కన క్షమించమని అడుగుతుంది. తర్వాత విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి మరుదులు బావలకు దోషం ఉంటుంది. అంటే మ్యారేజ్ చేసుకునేటప్పుడు అది కొంచెం చూసుకొని బావమలు గాని బావమరుదులు గాని ఉంటే కనుక అది కొంచెం రెమెడీ చేసుకుంటే వివాహ సమయంలో కొంచెం, లేదు అంటే మేనత్త పిల్లలు ఉంటారు, మేనమామ పిల్లలు ఉంటారు, అప్పుడు ఈ పరిహారము. మ్యారేజ్కి ముందు అంటే ఇది చేసుకుంటాము. పెళ్లిళ్ల సమయంలో కనుక వస్తే అమ్మాయి తరపు వాళ్ళకి అన్నదమ్ములు ఉంటే కనుక అది కూడా కొంచెం ఆ రెమెడీ చేసేసుకుంటే వీళ్ళకి ప్రాబ్లం ఉండదు అనమాట. ఈ రెండు వైపు మేనత్త పిల్లలు ఒక పక్క, తర్వాత భార్య తరపు నుంచి వచ్చే వాళ్ళకి కూడా స్వల్పమైన దోషం ఉంటుంది అనమాట. అయితే 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినప్పుడు బంధువులకి, దగ్గర బంధువులకి అంటే రక్త సంబంధీకులకి, మేనత్తలకు గాని బాబాయిలు, నెక్స్ట్ లేదంటే పిన్నులు, వాళ్ళకి కొంచెం శాంతి చేయించుకుంటే సరిపోతుంది. సో ఏ మొక్కలు పెంచుకోవాలి విశాఖ వాళ్ళు చెప్పండి. వాళ్ళకి వెలగ, మొగలి పెంచాలి. వెలగ చెట్టు, మొగలి ఈ రెండు కలిపి పెంచాలి. పెంచకూడదు, కానీ వీరి చేత్తో అదే చెప్పబోతున్నాను. మొగలి మొక్క తెచ్చుకొని వీరి ఇంట్లో పెంచుకుని 7 రోజులు వాళ్ళు పూజ చేసుకుని నాగమ్మ తల్లికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ మనసాదేవికి కానీ తెచ్చుకుని పూజించి 7 రోజులు పూజించి ఎక్స్క్లూజివ్ మంగళవారం నాడు పూజించి ఆ తర్వాత వీళ్ళు ఏం చేయొచ్చు అంటే శివాలయంలో ఇచ్చేసుకుంటే తత్సమానమైన ఫలితము, దానివల్ల ఏదైతే ఉపశమనం దొరుకుతుందో అది వీరికి ఇక్కడ దొరుకుతుంది. తర్వాత ఏంటంటే వీళ్ళు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడతారు. అరే మన ఇంట్లో లేదు కదా, మనం పెంచట్లేదు కదా, వేరే చోట ఇచ్చేసామని అనుకోవాల్సిన పని లేదు. వీళ్ళు ఇక్కడ 7 రోజులు పెంచేసి వెంటనే గుడికి ఇచ్చేసినా కానీ అక్కడి నుంచి ఫలితం కూడా వీళ్ళకి అందుబాటు, ఎందుకంటే వీరి చేత్తోనే వీరు నాటున్నారు కదా. సో ఆ ఫలితం అయితే వీళ్ళకి వస్తుంది అనమాట. తర్వాత గౌరవ మర్యాదలు కూడా వీళ్ళకి సంఘంలో దొరుకుతాయి అన్నమాట. సో ఇది విశాఖ నక్షత్రం వాళ్ళకి. విన్నారు కదా, ఈ నక్షత్రానికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, అలాగే ఏ మొక్కల్ని పెంచుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు కదా రఘుప్రియ గారు. మీరు ఏ నక్షత్రంలో జన్మించారు, మరి ఆ విషయాలకు సంబంధించిన పూర్తి అవగాహన వచ్చిందా? వస్తే తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.